మనం మరి ఇప్పుడు వెళ్ళలేదు రెండో పాప జన్మలో నువ్వు రాజు కూతురు అంటున్నావు, ఆ సంగతి ఏంటి చెప్పు, ఆ స్టోరీ చెప్పు, ఆ ఇది flashback చెప్పు. హాస్పిటల్లో వాళ్ళు అది దానికి దీనికి రెండు కనెక్ట్ అయింది. ఎలా చెప్పు, స్టోరీ చెప్పు నాకు అది. స్టోరీ నాకు కూడా స్టోరీ అయితే కాదు కదా, రియల్ కదా. ఏంటంటే ఇప్పుడు నాకు మొత్తం గుర్తొచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. నాకు గుర్తు కొంచెం రావట్లేదా కొంచెం? లేదు, నాకు కనిపించింది కొన్ని కొన్ని మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సిందే చాలా ఉంది. ఇట్లా చేంజెస్ అవుతాయి. కావాలంటే మీరు నా ఫొటోస్ చూసుకోవచ్చు. నా బాడీలో నా లేయర్ ఉష్పోయేది ఇలా ఇలా ఊడిపోతుందా స్కిన్ అంతా? ఇది వైట్ గా వస్తుంది. తర్వాత లేయర్ పౌర్ణమి రోజు 20వ తారీఖు హాస్పిటల్లో డాక్టర్ సమక్షంగా తీసిన ఫోటోస్ అవి. వాళ్ళ సెల్ లోని ఫొటోస్ ఇవన్నీ. వాళ్ళైతే అది నిజం కాకూడదు. ఇది 20వ తారీఖు, ఇది వచ్చేసి 21 పౌర్ణమి రోజు మేము అక్కడ హాస్పిటల్లో ఉన్నాము. ఇది 22వ తారీఖు బెడ్ మీద మొత్తం లేయర్ ఉంది. ఇది 22వ తారీఖు. ఒకసారి ప్లే చేయండి. ఇది హాస్పిటల్ బెడ్. హాస్పిటల్ స్కిన్ డాక్టర్. మరి ఏమన్నారు డాక్టర్ ఇది చూసి? అది రిపోర్ట్లు వెళ్ళాయి కదా మేడం. ఇంకా 45 days అంటే ఇప్పుడు 1 week అయింది. ఇట్లా వైట్ లో ఉంటది, పౌడర్ లాగా రాలిపోయి ఉంటది. వాళ్ళ హాస్పిటల్లోనే ఇవి తీసినట్టు. సుభాష్ని గారు ఏం చేద్దామంటారు అసలు? ఈవిడేమో గుడి కట్టాలంటుంది, మీ ఆలోచన ఎలా ఉంది చెప్పండి? గుడి అనేది ఆమె చిన్నప్పటి నుంచి మాట్లాడేది మేడం. నేను ప్రతి ఒక్క టెస్ట్ చేయించాను, సైకాలజీగా డాక్టర్లతో కలిసాను. వెన్నపూసకు 2023లో కూడా నేను వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ కూడా చేయించాను. ఎంఆర్ఐ స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అనేది చేయించిన. లేడీ డాక్టరే మాట్లాడింది. అమ్మాయి నాటకం ఆడుతుంది అనింది. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అదే చదువు కూడా అన్నారు. అంటే చిన్నప్పటి నుంచి ఇలా జరిగింది మేడం. కర్నూలు హాస్పిటల్ అంటే తను చిన్నప్పటి నుంచి నాటకం ఆడింది అమ్మా. అంటున్నారు మరి అడుగు, ఏంటమ్మా నన్ను ఇలాగా? నేను అడిగాను. ఇప్పుడు వాళ్ళందరికి నేను ప్రతి దానికి ప్రూఫ్స్ కావాలా అంటారు. కొన్ని దాంట్లోకి ప్రూఫ్స్ ఉండవు. మీకు ఎంత వెతికినా కొన్ని దాంట్లోకి ప్రూఫ్స్ ఉండవు. అది రియల్ అనేది మీకు కొన్ని కొన్ని మాత్రం మనకు తెలుస్తుంది అంతవరకే, కానీ పర్టికులర్ గా మొత్తం తెలియాలంటే తెలియదు మనకి. మరి ఎలా అమ్మ ఎంత మందికి సమాధానం? ఇది కర్నూలు పాపం. మేము 2014 అది ఇంకా నాకు కూడా ఐడియా లేదు. ఇట్లా సమాధానం ప్రతి ఒక్కరు నేను సమాధానం ఇచ్చుకుంటూ పోలేను. ఇది ఒకవేళ అబద్ధం అవుతే అక్కడ గుడి ఉండాల్సిన అవసరం లేదు. అలాగే వచ్చేసి నా స్కిన్ మీద ఉష్పోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు తప్ప ఇంకేం కొత్తగా కనబడట్లేగా? మరి నాగమ్మ కూతురు అంటే ఇంకా శక్తివంతంగా ఉండాలి నువ్వు. నాకేం పెద్దగా ఇంకా అసలు నాగమ్మ పవర్ రేంజ్ లో ఉంటది కదా. వాళ్ళ పవర్ వాళ్ళకి ఒక రేంజ్ లో ఉంది. ఇప్పుడు నేను మనిషిని కదా. ఇదిగోండి మేడం, వాళ్ళ కూతురువే కదా. ఎంతైనా దాంట్లో లక్షణాలు ఉన్నాయి. కానీ అంటే ఇప్పుడు మీ అందరికి పవర్స్ చూపిస్తానే దేవుడు, లేకపోతే జస్ట్ ఇదంతా నాటకం అని నమ్మేస్తారు. అలా ఏం లేదు. నాటకం అని ఎందుకంటాం? పాపం నీకు సైకలాజికల్ గా నీకు అలా అనిపిస్తున్నప్పుడు నాటకం అనడానికి కూడా లేదు. కాకపోతే ఇంకాస్త ఏమన్నా తెలుసుకోవాలి అనేది మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అద్భుతం చూపిస్తావేమోనని. అద్భుతాలంటే వండర్స్, మిరాకిల్స్. మిరాకిల్సా? ఇప్పుడు నేను చూపించడం. ఎందుకంటే మేము మనుషులం కదా, ఏదో సీరియల్స్ సినిమాలు చూసి అయ్యో నిజంగా ఇలా జరుగుతుంది. నాగపంచమి సీరియల్ చూస్తే యాక్ట్ చేస్తుంది అంటున్నారు. ఒకవేళ నాగపంచమి సీరియల్ నేను మా మమ్మీ వాళ్ళు చూస్తాను, నేను చూడలేదు, నేను అది చూడను కూడా. అలాంటప్పుడు నాకు బూర నా మీద ఎఫెక్ట్ చూపించదు. అలాగే నా స్కిన్ ఉడిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను నాటకం ఆడితే కనుక ఇవన్నీ జరుగుతున్నాయంటే ఏంటి మరి? దానికన్నా ప్రూఫ్ తీసుకొచ్చి నాకు చూపించమనండి. నేను అబద్ధం చెప్తున్నా, నేను నాటకాలు ఆడుతున్నా అంటున్నారు కదా. అబద్ధం అనట్లేదు. కామెంట్స్ లో నేను చూస్తున్నాను. ఇప్పుడు అలా కామెంట్ చేస్తున్నారు కదా, ఒక్కసారి కామెంట్ చేసే ముందు ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి మీరు కూడా థింక్ చేయండి. థింక్ చేయకుండా పబ్లిక్ ఏం చెప్తారంటే ఏముంది, అది ఒక స్కిన్ డిసీజ్, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే సైకలాజికల్ ఇష్యూస్ అనే అంటారు. కదా నార్మల్ గా ఉంటే ఎవరు మాట్లాడరు, ఎవరి జీవితం వాళ్ళది కదా. అంటే ఇప్పుడు నువ్వు స్పెషల్ గా కనిపిస్తున్నావు కదా. ఇప్పుడు ఒక అద్భుతం జరిగే ముందు ఎప్పుడు కూడా అంత గొప్పగా ముందేముండదు. మనం మాటలు పడాల్సి ఉంటది, చాలా ఫేస్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు అమ్మ అలాంటి స్టేజ్ లో ఉంది, ఈవెన్ నువ్వు కూడా. సో ఇది కాదు అని నువ్వేదో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చినట్టుంది. అవును, ఖచ్చితంగా. నేను ఏదో మనీ కోసం ఏదో నా గురించి ఏదో గొప్పలు చెప్పుకోవాలని నేను ఇక్కడికి రాలేదు. నేను జస్ట్ ఏంటంటే ప్రపంచానికి ఇలాంటి గుడి ఉంది, ఇక్కడ పూజలు జరగాలని మాత్రమే నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా అయిపోతుంది కదా. తీసుకెళ్ళాము. తను మేము ఏ బుద్ధు విజయనగరం మేము వెళ్ళలేదు. ఫస్ట్ నేనే వెళ్ళలేదు, పాపని ఎట్లా తీసుకెళ్తాం. మాకు ఇక్కడ హైదరాబాద్ లో ఒక అన్న ద్వారా ఒక గురువు పరిచయం అయ్యాడు. ఆయన గురువు ఏకరెడ్డి ఆయన పేరు. ఆయన ద్వారా కాళికామాత భక్తుడు. ఆయన ద్వారా పరిచయం అయినాక ఒకసారి ఇంటికి వచ్చాడు. పాపను ఏంటి ఇది తెలుసుకోవాలా, ఇట్లా పాపకి ఇలా ఉందంటే కనుక వచ్చే పాపతో మాట్లాడాడు. ఎట్లా మాట్లాడుతుంది ఏంటనేది
చూసినాడు, పాపను చూసినాడు. నీకు ఎట్లా అనిపిస్తుంది ఏంటంటే, ఇట్లా అమ్మవారు నాగదేవతమ్మ అమ్మ ఇట్లా చెప్పేది, స్కిన్ ఊడిపోతా అని చెప్పేది. నాకు చిన్నప్పటి నుంచి గుడి టెంపుల్ విగ్రహాలు తీయాలి, విగ్రహాలు తీసి పూజలు చేయాలి. శివుడు, మా అమ్మ మా నాన్న విగ్రహాలు ఉన్నాయి అక్కడ, నాగదేవతటి ఉండే, అవి తీసి పూజలు చేయాలి. అది చేస్తే కానీ మాకు బాగుండదు అని చెప్పింది. మీరే తీసుకెళ్తారు గురుగారు, అది త్వరలోనే తీసుకెళ్తారు, లేట్ ఏం లేదు, కొద్ది రోజులను నన్ను తీసుకెళ్తారు, మీకే తెలుస్తుంది అనింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అన్నాడు. మీకు ఫోన్ కూడా మాట్లాడిస్తా గురుగారితో, మీరు మాట్లాడి మాట్లాడిస్తా. పర్వాలేదులేండి, మీ మాటను నమ్ముతాం కదా మేము. మా మాట నమ్మట్లే మేడం, కొంతమంది కామెంట్లు పెట్టడం. నమ్ముతాం కదా, అవసరం లేదు. ఇప్పుడు ఆయన రావాల్సింది, ఆయనకు అర్జెంట్ గా కాశీకి వెళ్ళాడు పని మీద, అలాగంటే వచ్చేటోడే. ఖచ్చితంగా మనం గురువు గారితో కూడా ఏర్పాటు చేద్దాం. మనకు పాప జాతకం రాసిన పంతులు కూడా హైదరాబాదే. హైదరాబాద్ లో ఆయనతో కూడా జాతకం రాపిస్తే ఆయనకు అర్థం కాక 10 మంది దగ్గరికి పంపించి లాస్ట్ కు చెన్నైలో అమ్మవారి భక్తుడు పంతులు ఆయన గుడి ఆయన ఉపాసకులు, అమ్మవారి ఉపాసకులు, ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయననే చెప్పాడు, అమ్మాయి జాతకం తీయడం కష్టం, అది ఎవ్వరి వల్ల కాదు, ఎందుకంటే ఆమె పుట్టినప్పుడు అమ్మ జాతకము మాకు ఎట్లా కనిపిస్తుంది, ఆ జాతకం కనపడింది ఆమె గురించి తెలుసుకున్న వాడైతే కనుక ఒక అదృష్టవంతుడు. ఇట్లే చెప్పాడు. ఆయనకు తెలుగు రాదు, తమిళ్, హిందీ. నేను కావాలంటే కాన్ఫరెన్స్ కాల్ కూడా కనిపిస్తా, మాట్లాడచ్చు పంతులతోటి కూడా. నేను ప్రూఫ్ తోనే ఉండా, నేనేమి నాటకాలు నమ్ముతున్నారా? తను నాగదేవత కూతురు, నాగ అంశ అనేది, నాగ అంశ అనేది ఇంకా జాతకంలోనే వాళ్ళు చెప్పేసిండ్రు. నేను క్లారిటీ తెలుసుకున్నాకనే ఏంటి పాపకి ఇలా కనిపిస్తున్నాయి, ఇలా అంటే మా ఇంట్లో కూడా గంటల సౌండ్ రావడం కానీ, హారతి ఇస్తే పాటలు పాడడం కానీ, మన టెంపుల్లో స్మెల్ వస్తుంది చూడండి, మేము పూజలు చేయకోకుండా అట్లా స్మెల్ వచ్చేది. నేను టైలరింగ్ చేస్తాను, ఎవరన్నా మా ఇంటికి వచ్చినప్పుడు ఈ టైంలో సౌండ్ ఏంటి, ఇంకా స్మెల్ వస్తుంది అనడము అని మాకు అనేటోళ్ళు. కొంతమంది అన్నారు కూడా, అంటే అందరికి వినిపించవు, వినిపించిన వాళ్ళకు నాతో అన్నారు, మీ ఇంట్లో ఏంది మంచి స్మెల్ వస్తుంది, ఏదో గంటల సౌండ్ వస్తుంది ఏంది అనేది. పగులు కూడా అట్లా ఇటుపడేటి ఇండికేషన్స్ కొన్ని అయితే మీకు కూడా ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి, మాకు కూడా అప్పుడప్పుడు వినిపిస్తాయి. కానీ ఈ మగ మాటకు 3 గంటల వరకు వాళ్ళు ఉంటారు, ఏమన్నా లేపడము, లేసి స్నానం చేసి పూజ చేయడం నేను చెయ్యను, నేను అందరిలాగా ఉండాలి, నేను వాళ్ళతో గొడవ పడేదాన్ని, నేను చేయను, నువ్వు ఎందుకు మీ మాట వినాలని మా అమ్మతో చాలా కఠినంగా ఉండేదాన్ని. దానికి నన్ను పడేసిండ్రు. అట్లా చవితి వస్తున్నప్పుడు ఏమన్నా అడుగుతూ ఉంటుందా? లేదు మేడం, అట్లా స్పెషల్ గా పూజ నేను చేయను అంటది. తను చేయదు, పూజలు చేయదు, చేయను అంటది. నేనే బలవంతంగా, ఇప్పుడు అమ్మవారు నువ్వు అన్నప్పుడు మనకు నన్ను తప్పు పట్టుకుంటా నువ్వు చెయ్యాలమ్మంటే నేను చెయ్యను, నేను అందరిలాగా ఉండాలి, నేను ఇట్లా ఉండకూడదు నేను అంటది. అట్లా అనుకునిందరు కాబట్టి తను మోడలింగ్ చేయాలని చెప్పేసి తనకు చాలా ఇంట్రెస్ట్. మోడలింగ్ ఇష్టం, మోడలింగ్ బాగుందండి, ఇష్టం మేడం. ప్రాక్టీస్ అంటే ముందు నాకు ఏమో పర్మిషన్ కావాలి. ఎంత దేవతలైనంత మాత్రం వాళ్ళకి కూడా ఉంటాయి కొన్ని నియమాలు అనేవి. ఇప్పుడు వాళ్ళ బిడ్డను కదా నేను, నువ్వు నా బిడ్డ అయినప్పుడు ఇలాంటివన్నీ నువ్వు చేయకూడదు అని. ఆమె బిడ్డ అంటే నువ్వు కూడా దేవతవి అన్నట్టేనా? అది వాళ్ళకి తెలియాలి, నేను అలా ఫీల్ అవ్వట్లేదు. పాపం మనిషిలాగే ఫీల్ అవుతుంది, అలాగే ఉండాలనుకుంటుంది. ప్రాక్టీస్ చేస్తే తను స్లిప్పర్స్ వేసుకొని ప్రాక్టీస్ చేసింది అనుకోండి, ఆ రోజు 20 నిమిషాలు కూడా అవ్వదు, తనకు నడవనీకుండా చేస్తారు, కాళ్ళు చుట్టేసుకుంటారు. పాములా నీకు కనిపిస్తూ ఉంటాయా? నాకు కనిపిస్తే వీళ్ళు కనిపించు. తను నడవాలంటే తడబడి కింద పడేది. 2 సంవత్సరాలు ఆమె మంచంలోనే వేసిండ్రు. ఎందుకు వేసిండ్రు అంటే కనుక దానికి ఒక రీజన్, నేను చెయ్యను, నేను ఈ చేయను, మేము గురించి అసలు పట్టించుకోను, మీకు నాకు ఏ సంబంధం లేదు అని కూడా ఒక బట్ట పడిన తర్వాత నువ్వు ఇంతైనా నువ్వు మారవా అని చెప్పేసి నన్ను అలా చేస్తారు. కానీ నిజంగా వాళ్ళ కూతురు అయితే ఏమి ఇలా చెయ్యరు, నేను చెప్తున్నాను కదా. ఒక అమ్మ ఉంది, నా కూతురికి ఇది ఎక్కువ ఇష్టం, ఏమో నీ పిల్ల చక్కగా ఉంది, మోడలింగ్ పనికి వస్తుంది అన్నప్పుడు నాగదేవత అయినా సరే నిన్ను పంపించాల్సిందే మోడలింగ్. అది వాళ్ళ నియమాలు, వాళ్ళ నియమాలు ఏంటి, నీ ఇష్టాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక కారణానికి పుట్టినప్పుడు మనం దానికి సంబంధించిన అవుతాం, కానీ ఇంకా మిగతా చేసుకోవడానికి వాళ్ళు ఒకసారి నువ్వు అది తీసేసేయి, అసలు ఈ కారణంతో నేను పుట్టాను అనేది తీసే. లేదు, అసలు నేను మైండ్ లోనే పెట్టుకోలేదు ఇంతవరకు. ఫస్ట్ నేను అసలు మైండ్ లోనే పెట్టుకోలేదు ఇదంతా. అంటే నేను నమ్మలేదు కూడా, ఫస్ట్ నమ్మక ముందు కూడా నేను ఇలాగ చాలా ట్రై చేశాను, ట్రై చేసినప్పుడు కూడా నాకు అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇలా ట్రై చేసినప్పుడు నేను ఇలా పడేయడాలు, లేకపోతే నేను స్టడీ మీద ఫోకస్ చేసి బుక్స్ ఇలా ముందర వేసుకొని చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు ఏం చేస్తానంటే మెల్లగా ఫేస్ తీసుకుని వచ్చి ఆ ఫేస్ మొహన్ పెట్టేస్తాను.
డిస్టర్బ్ చేస్తారు కదా బాగా కొంతమంది డిస్టర్బ్ మనల్ని. చేస్తాను నేను. చదువు కూడా కానీ ఎందుకో బాగా నాకు వచ్చేది నువ్వు వాళ్ళ అమ్మాయి అయితే అసలు ఖచ్చితంగా నీకు నచ్చింది నీకు ఇష్టమైంది చెయ్యాలి. పాపం ఈ ఈ జనరేషన్ లో మీ అమ్మ కూడా బాధపడుతుంది కదా. దానికి ఇప్పుడు బాధ లేదంట. ఇప్పుడు బాధ లేదా అండి? లేదంట. నీకు ఎందుకు లేదమ్మా? ఇద్దరు కూతుళ్ళు అంత బాగుండి పాపం అమ్మకి ఎందుకు బాధ ఉండదు? ఏదో పైకి అలా నవ్వుతుంది, ఏం చేయాలి ఇప్పుడు ఆమెకి ఒకటి తెలియని స్థితి. ఇప్పుడు ఏంటంటే నాకు నీ బిడ్డ కావాలి అని అడగడం అడిగింది కదా, ఇప్పుడు ఇవన్నీ కొని పడాల్సింది తప్పదు. కానీ అన్నిటికీ ఆన్సర్స్ తో రెడీగా ఉందండి. మీరే తెలియకుండా హింట్స్ ఇచ్చారు ఆవిడకి. ఏంటి మీరు నేను లేకుండా కూడా నేను పక్కకి వెళ్ళిపోతాను, ఆమెతో మీరేం మాట్లాడుకుంటే మాట్లాడుకుంటారు. అదే అదే మీరు మాటల్లో జనరల్ మాటల్లో చెప్తూ ఉంటారు కదా ఏదో ఒకటి. నేను ఇంతవరకు మేడం నా పని ఏందో నేను ఇంట్లో ఎక్కువ ఉండను. అమ్మ నాన్న ఉంటారు, పిల్లలు, నేను ఈవెంట్స్ చేసుకుంటాను. ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను అవుట్డోర్కి వెళ్తాను, హైదరాబాద్ లో ఉన్నా కూడా నేను వెళ్తాను. నేను తక్కువ నేను ఇంట్లో ఉండడం. ఖాళీగా ఉన్న టైంలో నేను మిషన్ కుట్టుకుంటా. ఈవెంట్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, అవి ఉన్నప్పుడు నేను వెళ్తాను. నేను మిగతా టైంలో 1 రోజు 2 రోజులు ఉన్నప్పుడు ఇంట్లో మిషన్ కుట్టుకోవడము, ఎవరైనా బ్లౌజ్ ఇస్తే కుట్టుకోవడము అట్లా చేసుకుంటాను. నేను తక్కువ. నేను అసలుగా పాప మొదటి నుంచి ఇట్లా జరిగినప్పటి నుంచి నేను ఆమెకు పూజలు కూడా మేము తక్కువ మానేసిన. నేనే మానేసిన ఫస్ట్. అవును మరి అలా అనిపిస్తుంది అట్లా ఇట్లా ఎప్పటికీ నువ్వు చెప్తున్నా ఉండవు కదా, తను ఎన్ని హాస్పిటల్ తిరిగాను, ఎంత డబ్బులు పెట్టుకున్నాను, అది నాకు తెలుసు. పిచ్చిదాన్ని సైతాన్ని మట్టింది అంటున్నారు. ఏంటంటే నాకు నిరూపించండి, నాకు సైతాన్ ఉంది నాలో, నేను అప్పదని చెప్తున్నా, నేను నాటకాలు ఆడుతున్నా అని అనుకున్నట్టు చెప్తున్నాను. ఇదాన్ని నన్ను ప్రూవ్ చేయండి మళ్ళీ. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు మా చర్చికి అంటారు కదా, ఏ చర్చి వాళ్ళు ఎంతమంది పాస్టర్లు వస్తారు, ఎంతమంది ఫాదర్లు వస్తారు, తీసుకొని రండి. నేను ఇలాగే కూర్చుంటా, మీ ముందు ఎలా అయితే కూర్చుంటా, వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఉండమనండి. పర్వాలేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను అన్ని పాడి వచ్చాను. ఒక సైతాన్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఎట్లా ఉంటది? గుడిలో కూడా అడుగు పెట్టలేరు. వెళ్తారా? మామూలు గుడికి వెళ్తుందా తిన? వెళ్తాది, అప్పుడప్పుడు వెళ్తాది. ఈ మధ్య మానేస్తాను చెప్తున్నాను కదా. అంటే ఆయన వాళ్ళకి గొడవలేని మీరిద్దరు ఎలా కొట్టుకుంటారు, మేము కూడా అంతే. అంతేనా? నేను చేయనంటే నేను చేయను, మీ పూజలు చేయను, ఏం చేయను. నేను మోడలింగ్ ఉండాలి, నేను నా స్టైల్ అలాగే ఫైటింగ్ చేయాలి. ఇప్పుడు ఫైటింగ్ చేస్తాను సాధించుకోవడానికి ట్రై. అది నేను ఒకటే నియమం పెట్టుకున్నా, ఈ గుడి బయట వేసిన తర్వాత ఖచ్చితంగా సరే ఎట్ట తిరిగి నా గోల్ నేను రీచ్ అవ్వాల్సిందే. అబ్బో పర్వాలేదండి, ఈవిడ మంచి క్లారిటీ పిక్చర్ తో ఉంది. మీకు అర్థం కావట్లేదు మమ్మీకి అర్థమైంది. నిజంగా ఆ గుడి ఏదో దాని సంగతి చూసేసి అమ్మాయిని తీసుకెళ్లి కొంచెం ముందు అయిపోయినట్టుంది కదా, వెళ్ళినట్టున్నారు కదా విగ్రహాలు బయట, కొంచెం వాళ్ళతో మాట్లాడి మాట్లాడాలి మేడం. ఈమెమి ఎవరు కూడా అనుకున్నట్టుగా సైకలాజికల్ గా అమాయకంగా అస్సలు లేదు. భవిత నువ్వు చాలా తెలివైన దానివి, ఓవర్ స్మార్ట్ ఉన్నావు. కాకపోతే నేను ఓవర్ స్మార్ట్ ఏం కాదు, అందుకనే అందరికి అలా అనిపిస్తున్నట్టుంది. మిగతా ఇద్దరు ఎలా ఉంటారో తెలియదు కానీ నేను చూస్తున్నాను కదా, అర్థమవుతుంది. మంచి అంటే ఆమెకి ఒక అంబిషన్ ఉందండి, ఒక గోల్ ఉంది, తను మోడల్ అవ్వాలనుకుంటుంది. అవసరమైతే ఏ శక్తులు లేదంటే సైకలాజికల్ గా సరే అనిపించినా గానీ వాటన్నిటిని కూడా అధిగమించడానికి అమ్మాయి ప్రయత్నిస్తుంది. ఏ మాటకు ఆ మాట మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. నీకు నిజంగా ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగున్నావు, మోడలింగ్ కి కూడా పనికొస్తావు, దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి ఎక్కువ. ఇంకా ఈ స్నేక్స్, ఈ పాములు, ఇవి అమ్మకు కూడా బాధ కదా. మీరు ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు సుభాషిణి గారు? నేను ఫైనల్ గా అన్ని అంటే పంతులు వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ గరుడ పూజ హోమం చేసి గరుడ పూజ చేస్తే గనక ఇది దిగిపోతుంది. వాళ్ళు అంటే నాగుల్టి విగ్రహ ప్రతిష్ట చేసి టెంపుల్ 3 రోజులు హోమం చెయ్యాలి అని చెప్పారు. ఫస్ట్ చేయాలని చెప్పారు. మళ్ళీ జాతకం పైకి వెళ్ళిన తర్వాత, చెన్నై వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఏమన్నాడంటే అలా చేస్తే గనక మనం పురోహితులం కావచ్చు, మనకు ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది, వాళ్ళకి ఫ్యామిలీకి. అమ్మాయి ఒకటి కాదు, ఇంకా 2 పిల్లలు ఉండరు. ఆ 2 పిల్లలు కూడా ఆ ఎఫెక్ట్ ప్రభావం అనేది చూపిస్తుంది. ఆ అమ్మాయి పుట్టినప్పుడు మనం కూడా మనం ఏం చేయలేము, ఇంకా అట్లా చేయడం పాపం అది అనేసి ఆపేసినాం మేడం. నేను గరుడ పూజ చేయడానికి కూడా నేను సిద్ధపడినా. ఎందుకు తను మామూలుగా ఉండాలి, నేను కళ్ళ ముందర చూస్తున్నా తన బాధ ఏంటనేది చూసినప్పుడు నేను ఏదో ఒకటి చేసుకోవాలని మనకు కూడా ఉంటుంది కదా. దాన్ని కూడా అంటే ఇంకా ఆ పంతులు గారు కూడా ఆ మాట చెప్పేశాడు, వద్దమ్మా చేస్తే కనుక మీకు ఫ్యామిలీ ఉంది, మాకు ఫ్యామిలీ ఉంది, ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఇంకా స్టాప్ చేసిన తర్వాత ఇంకా ఏం చెయ్యాలనుకుంటుందో ఆమె నిర్ణయానికి వదిలేయండి. ఆమె ఎప్పుడు చెయ్యాలన్నా, ఎప్పుడు చేయించాలో, నలుగురిలోకి ఎప్పుడు వెళ్తుంది అనేది ఆమె మీకు నడిపిస్తుంది తప్ప ఇంకా ఎవరు ఆమెను ఆపేదానికి మాకు కూడా ఎవరికి ఏం లేదు.
ఆమె ఎట్ట నడిపిస్తే మీరు అట్టే వెళ్ళాల్సిందే. ఆమె నీ కడుపున పుట్టడం అది నీ అదృష్టం అంతవరకే, కానీ ఎవరేం చేయలేరు. ఎవరు ఏమనుకున్నా కూడా బాధపడద్దు. ఆ అమ్మ సాక్షాత్ నీ కడుపున పుట్టింది, ఆ సంతోషపడు అంతవరకే అని అన్నాడు. ఫైనల్ గా ఆమె ఒక క్లారిటీతో ఉంది, మీకు కూడా ఇప్పుడు అది అర్థమైంది, తను అర్థమైంది. మోడలింగ్ చేయాలనుకుంటోంది, తనకి బాగా ఎప్పుడైనా చేయాలి. తెలుసు, కొన్ని తనని support కొన్ని చేసేది మా అమ్మ. కొన్ని అడ్డుపడుతున్నాయి. మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మోడలింగ్ లో తనని జాయిన్ చేయించడమో, లేదంటే మోడలింగ్ ఇంట్లో కోర్స్ ఇంట్లో చేసే slip bus మేడం. వేసుకొని కూడా నేను నడవలేను. అలా కాదు. హైల్స్ వేసుకొని అలా కాదు, డాన్స్ ఒక ఇన్స్టిట్యూట్ కూడా academic- పంపించాను ఒక మేడం. అకాడమిక్ ఏదైనా కోర్స్ లో జాయిన్ చేయించడం లాంటిది కోర్స్ లో గానీ. కాదు మేడం, ఫస్ట్ తను ఇంట్లో నడవడిక తను నడిచినప్పుడు తను ఇప్పుడు బాగానే స్లిప్పర్స్ వేసుకొని హై స్లిప్పర్స్ వేసుకొని నడుస్తుంది. ఉమ్. నడిచిన 10 నిమిషాలకే తను నడవలేనప్పుడు నేను అక్కడ క్లాస్ లో అమౌంట్ కట్టి చేసిన తర్వాత అమౌంట్ కూడా నాకు వేస్ట్ అవుతుంది.